కృష్ణమూర్తి, శారదా దంపతులకు ఒక కూతురు ఉంది. పేరు సింధు. కూతురు 4వ సంవత్సరం పుట్టినరోజు వేడుకలు అనాథాశ్రమంలో చేయాలి అనుకున్నారు కృష్ణమూర్తి దంపతులు. సింధు పుట్టినరోజున ఒక అనాథాశ్రమానికి వెళ్ళారు. అక్కడ సింధు పిల్లలందరికీ చాక్లెట్లు ఇంకా బొమ్మలను పంచింది. అప్పుడే ఒక సంవత్సరం వయసున్న ఒక బాబు బొమ్మలు, చాక్లెట్లు తీసుకున్నాడు. అయినా సింధు వెనకే తిరిగేవాడు. ఆ బాబుని చూసి ముచ్చటపడ్డారు కృష్ణమూర్తి, శారద. ఆ బాబుని దత్తత తీసుకోవాలి అనుకున్నారు. ఇక ఆలస్యం చేయకుండా బాబుని దత్తత తీసుకున్నారు. బాబుకి శ్రీకర్ అని పేరు పెట్టారు. బాబుని సొంత కొడుకులా పెంచారు. సింధుకి ఊహ తెలియని వయసులోనే శ్రీకర్ని దత్తత తీసుకున్నారు. పిల్లలిద్దరినీ బాగానే చదివించారు. కూతురికి పెళ్లి చేశారు. విదేశాల్లోనే సెటిల్ అయ్యింది. శ్రీకర్ తల్లిదండ్రులని ప్రేమగానే చూసుకునేవాడు. శ్రీకర్ కూడా ఒక మంచి ఉద్యోగం చేస్తున్నాడు. కొడుకుకి కూడా పెళ్లి చేశారు కృష్ణమూర్తి దంపతులు. భార్య వచ్చిన తరువాత శ్రీకర్లో చాలా మార్పు వచ్చింది. తర్వాత కొన్ని నెలలకే శారదమ్మ అనారోగ్యంతో చనిపోయింది. కృష్ణమూర్తి ఒంటరివాడయ్యాడు. శ్రీకర్ని దత్తత తీసుకున్న తర్వాత ప్రతి 2 నెలలకు ఒకసారి కృష్ణమూర్తి అనాథాశ్రమానికి విరాళం ఇచ్చేవాడు. అలాగే అందరితో సమయాన్ని గడిపేవాడు. భార్య చనిపోయిన తర్వాత కూడా అనాథాశ్రమానికి విరాళం ఇవ్వడం ఆపలేదు కృష్ణమూర్తి. ఈ విషయం తెలుసుకున్న కోడలు రమ్య తన భర్తకి నూరిపోసింది. మీ నాన్న ఒక గవర్నమెంట్ ఉద్యోగి, అయినా ఉండటానికి ఒక ఇల్లు తప్ప ఏమీ సంపాదించలేదు. మీ అక్కకి మంచిగా కట్నమిచ్చి పెళ్లి చేశారు. అలాగే ప్రతి నెల వచ్చే పెన్షన్ డబ్బులను అనాథాశ్రమానికి పెడుతున్నారు. ఇలా అయితే మనకి ఈ ఇల్లు కూడా ఉండదని భర్తకి చెప్పింది. భార్య మాటలు విని శ్రీకర్ తన తండ్రిపై కోపం పెంచుకున్నాడు. ఆ తర్వాత రోజు తండ్రిని బట్టలు సర్దుకోమన్నాడు. మనం బయటికి వెళ్తున్నామని చెప్పాడు. కారు ఎక్కి నేరుగా అనాథాశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. నానా, ఈ రోజు నుంచి మీరు ఇక్కడే ఉంటారు. మీరు సంపాదించింది అంతా ఈ అనాథాశ్రమానికే పెట్టారు. అందుకని మీరు ఇక్కడే ఉండాలి. నేను నెలకి ఒకసారి వచ్చి మిమ్మల్ని చూస్తానని చెప్పి శ్రీకర్ ఇంటికి వెళ్ళిపోయాడు. శ్రీకర్ అన్న మాటలకి కృష్ణమూర్తి మనసు బాధపడింది. శ్రీకర్ చేసిన పనికి రమ్య చాలా సంతోషించింది. 2 వారాల తర్వాత జరిగిన సంఘటన తెలిసి కృష్ణమూర్తి బావమరిది ప్రసాద్ ఇంటికి వచ్చాడు. కృష్ణమూర్తి గురించి అడిగితే రమ్య జరిగిన విషయం మొత్తం చెప్పింది. దగ్గర బంధువుల అమ్మాయివని నిన్ను కోడలిగా చేసుకుంటే నువ్వు నీ భర్త ఇలా చేస్తారా అని రమ్యని తిట్టాడు ప్రసాద్. అప్పుడే శ్రీకర్ వచ్చి, మీకు తెలియదు మావయ్య, మా నాన్న మాకు చాలా అన్యాయం చేశాడు. నాన్నకి నేనంటే ఇష్టం లేదు. అనాథాశ్రమంలో ఉండే వారంటేనే ఇష్టం. సంపాదించింది అంతా వాళ్ళకే పెడుతున్నాడు. ఇలా అయితే మాకు ఉన్న ఈ ఇల్లు కూడా మిగలదు. అందుకే ఆ అనాథాశ్రమంలోనే ఉండమని చెప్పి వదిలేశాను. ఇందులో నా తప్పు ఏమైనా ఉందా మావయ్య అని అడిగాడు శ్రీకర్. ప్రసాద్ వెంటనే, నీ తప్పు ఏమీ లేదు శ్రీకర్. తప్పు అంతా మీ అమ్మా నాన్నలదే. మీ నాన్నకి ఈ పరిస్థితి వస్తుందని నాకు ఎప్పుడో తెలుసు. 25 సంవత్సరాల క్రితమే మా అక్కకి బావకి ఎంత చెప్పినా వినకుండా నిన్ను దత్తత తీసుకున్నారు. వాళ్ళిద్దరికీ అప్పుడే చెప్పాను, నువ్వు నీ భార్య వాళ్ళను ఇంటి నుండి తరిమేస్తారని. అయినా వాళ్ళు వినలేదు. సింధు పుట్టినరోజును అనాథాశ్రమంలో చేయటానికి వెళ్ళినప్పుడు 1 సంవత్సరం వయసున్న నిన్ను ఎలాంటి ఆలోచన చేయకుండా మేము వద్దన్నా నిన్ను దత్తత తీసుకున్నారు. నిన్ను సొంత కొడుకులా పెంచారు. ఈ నిజం నీకు ఎప్పటికీ తెలియకూడదు అన్నారు. నువ్వు చేసిన పనికి నేను ఈ నిజాన్ని నీకు చెప్పాను. ఇక మీరిద్దరూ సంతోషంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రసాద్. శ్రీకర్ కుప్పకూలిపోయాడు. భార్య చెప్పుడు మాటలు విని ఆలోచించకుండా తన తండ్రికి చేసిన నమ్మక ద్రోహానికి బాధపడ్డాడు. వెంటనే శ్రీకర్ రమ్యతో అనాథాశ్రమానికి వెళ్ళాడు. ఇద్దరూ కృష్ణమూర్తి కాళ్ళపై పడ్డారు. నన్ను క్షమించండి నాన్న. నేను మీ పట్ల చాలా పెద్ద తప్పు చేశాను. అనాథలా బతకాల్సిన నన్ను మీరు చేరతీసి నాకు ఒక కుటుంబాన్ని ఇచ్చారు. నన్ను ఒక ప్రయోజకుడిని చేశారు. కానీ నేను మీ పట్ల అలా ప్రవర్తించకూడదు. నేను చేసిన తప్పుకు నన్ను దండించండి లేదా నన్ను క్షమించండి. మనం ఇంటికి వెళ్ళిపోదాం అని అడుగుతాడు శ్రీకర్. అప్పుడు కృష్ణమూర్తి, శ్రీకర్, నువ్వు నా పట్ల చేసిన దాంట్లో నాకు ఏమీ బాధ లేదు. అనాథాశ్రమంలోనే ఉంటూ నాకు తోచిన సహాయం చేస్తూ వాళ్ళతోనే నా చివరి రోజులు గడపాలి అనుకుంటున్నాను.
నువ్వు బాధపడినా సరే నీకు భారంగా ఉండటం నాకు ఇష్టం లేదు. నీతో నేను ఇంటికి రాలేను. నా చిరకాల కోరికను నెరవేర్చుకోవాలని ఉంది అని చెప్పాడు కృష్ణమూర్తి. తండ్రి ఇంటికి రాడని శ్రీకర్కి అర్థమైంది. కానీ తన ప్రవర్తన మార్చుకుని తండ్రి రుణం తీర్చుకోవాలి అనుకున్నాడు శ్రీకర్. జీవితాంతం తన సంపాదనలో కొంత భాగం అనాథాశ్రమాలకి ఖర్చు పెడతానని తండ్రికి మాట ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయాడు శ్రీకర్.